ఒకటిలో 2017లో జీఎస్టీ చట్టం మోడీ గారు తీసుకొచ్చినారు అధ్యక్ష. అందులో భాగంగా జీఎస్టీ కౌన్సిల్ ఏర్పడింది. ఈ జీఎస్టీలో అనేది 1991లో ఎల్పిజి సంస్కరణ తర్వాత దేశంలోని అతిపెద్ద రాజ్యాంగ సవరణ సంస్కరణ అధ్యక్ష. దీనివలన వన్ నేషన్ వన్ ట్యాక్స్, ఈరోజు గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది మోడీ గారి మాటల్లో గుడ్ సింపుల్ ట్యాక్స్గా మారిపోయింది అధ్యక్ష. ఈరోజు జీఎస్టీ వలన వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లలో అమ్మే వస్తువులపై పన్నులు ఒక్క ట్యాక్స్ వలన సరళతరం చేయడం జరిగింది అధ్యక్ష. అనేక పన్ను వివాదాలు పరిష్కరించబడ్డాయి. ఐటీ రిటర్న్స్ ప్రాసెసింగ్ వేగవంతమైంది. రీఫండ్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా పోయింది అధ్యక్ష. 12 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను రహితం చేయడం వలన మధ్యతరగతి ప్రజలకు పెద్ద మొత్తంలో లాభపడింది అధ్యక్ష. పాత చట్టంలోని క్లిష్టతలను తొలగించి కొత్త సంస్కరణలతో జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకొచ్చినారు అధ్యక్ష. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బలపరిచేలా సమగ్రంగా మార్చి సంస్కరణలపై దృష్టి పెట్టింది అధ్యక్ష. ఈ సంస్కరణలు మధ్యతరగతి ఎంఎస్ఎంఈ మరియు అన్ని వ్యాపార వర్గాలకు అత్యవసరమైన అవసరం అధ్యక్ష. ఎదుగుతున్న భారతదేశంకు ఒక అంచనా వేయదగిన పారదర్శకమైన పన్ను విధానం అవసరం. ఇది మధ్యతరగతి పౌరులకు అనుకూలంగా ఉండి నిజమైన వ్యాపారులకు భారం కాకుండా ప్రజలకు ఉపయోగంగా సంస్కరణలు చేశారు అధ్యక్ష. ఈ జీఎస్టీ సంస్కరణలో పేదలకు, మధ్యతరగతికి, రైతులకు, ఎంఎస్ఎంఈలకు, యువతకు, శిల్పులకు, కార్పెంటర్స్కు, వస్త్ర పరిశ్రమలోని వారికి, నిర్మాణ కార్మికులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఈ సంస్కరణలు చేశారు అధ్యక్ష. ఇంతకు మునుపు జీఎస్టీలో భాగంగా 4 స్లాబ్స్లు ఉండేవి అధ్యక్ష. 5%, 12%, 18%, 28%గా వీటిని కుదించి ఇప్పుడు 2 స్లాబ్లు చేస్తూ 5%, 18%గా నిర్ణయం చేశారు అధ్యక్ష. కొద్దిపాటి వస్తువులపై డీమెరిట్ రేటును చేశారు అధ్యక్ష. ఇంతకు మునుపు 5% స్లాబ్లో ఉన్న వాటికి పన్ను పూర్తిగా రద్దు చేశారు అధ్యక్ష. అందులో ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఆరోగ్యం, జీవిత బీమా పాలసీ ఉండటము ఎంతో విశేషం అధ్యక్ష. దీనివల్ల కోట్లాది మంది ఉపశమనం కలిగింది అధ్యక్ష. ఇంకా వ్యవసాయము, టెక్స్టైల్, ఎరువులు, ముఖ్య ఇన్పుట్స్, మ్యాన్మేడ్ ఫైబరు, అమ్మోనియా వంటి వాటిపై జీఎస్టీ తగ్గించడం వల్ల ఎంఎస్ఎంఈలకు, రైతులకు ఉపశమనం వచ్చింది అధ్యక్ష. ఆరోగ్యం, జీవిత బీమాకు 18% నుంచి 0% చేశారు అధ్యక్ష. ఇందులో భాగంగా ప్రధానమంత్రి గారి యూనివర్సల్ హెల్త్ ప్రోగ్రాంకు, అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల వరకు ఫ్రీ ఆరోగ్య బీమా చేయడం వలన పేదలు, ముసలివాళ్ళు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఉపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 12% జీఎస్టీ ఉన్న 95% వస్తువులకు స్లాబ్ రేట్లో 5% స్లాబ్కు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇందులో సైకిళ్ళు కానీ, సబ్బులు కానీ, టూత్పేస్ట్లు కానీ, నిత్యావసర సామాన్లైన షాంపూలు, హెయిర్ ఆయిల్స్ లాంటివి కానీ చేర్చడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు లాభదాయకంగా అయింది అధ్యక్ష. అలాగనే మన నిత్యావసర సరుకులైన కాఫీ, నెయ్యి, చీజ్, పచ్చళ్ళు, పాడి పరిశ్రమలోని ప్రోడక్ట్స్, రొయ్యల ఉత్పత్తులు, ఇవన్నీ నిత్యావసర వస్తువులు అధ్యక్ష. వీటి ధరలు ఇప్పటికే తగ్గడం మొదలైనాయి అధ్యక్ష. 28% జీఎస్టీ స్లాబ్ను 18%కు తగ్గించడం ద్వారా ఎలక్ట్రానిక్స్ కానీ, గృహ